ఈ నెల 27న కడప జిల్లాలో మహానాడు జరగనుంది. దీనిలో భాగంగా జన సమీకరణ చేపట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. నాలుగోసారి చంద్రబాబు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కడప జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే చంద్రవాడ. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామన్నారు. ఇక నర్సంపేటలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని ఇచ్చామన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామంటున్న ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబుతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తర్వాత ఏదైతే మరి తొలిసారిగా మహానాడు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మన దగ్గర ఉన్నారు. ఏదైతే మహానాడుకి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో అదేవిధంగా నరసరావుపేటలో మినీ మహానాడు కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో మొదటిసారి మహానాడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. లక్షలాది మంది ప్రజలు కూడా ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 164 సీట్లు సాధించి జోష్లో ఉన్నటువంటి నేపథ్యంలో మహానాడు కార్యక్రమానికి జన సమీకరణ ఎంతవరకు చేపడుతున్నారు? ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి కడప జిల్లాలో ఈ మహానాడు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మే 27, 28, 29 3 రోజులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి పార్టీ సిద్ధంగా ఉన్నది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా పడిన కష్టానికి సంతోషంగా ఈ మహానాడు జరుపుకుంటుంటాము. ఈ కార్యక్రమానికి 175 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దాదాపు 5 నుంచి 6 లక్షల మంది జనం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సీనియర్ పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ రోజు మహానాడు సందర్భంగా కమిటీలన్నీ కూడా తెలియజేయడానికి మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడులో ఒక కీలక చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. ఈసారి ఇప్పటికే లోకేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా సభ్యత్వంలో కూడా ముందంజగా అంటే ఒక్కొక్క కార్యకర్తకి యాక్సిడెంట్ అయినా కానీ అదేవిధంగా ప్రతి సభ్యత్వం ఉన్న వారికి 5 లక్షలు ఇన్సూరెన్స్ కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఈ మహానాడులో లోకేష్కి మరో బాధ్యతలు ఇస్తున్నారని ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు రైట్? అవన్నీ మీడియా సృష్టినండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళీ 5వసారి కూడా మరి 2029 ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉండి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించడానికి ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా అభూత కల్పనలు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు మరి తండ్రి చాటు బిడ్డగా అన్ని దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే మరి రాజకీయ నీతిజ్ఞుడు, అదేవిధంగా ఆయన కూడా తయారైన తర్వాత మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజలందరూ కూడా యువ నాయకుడిగా ఆయనకి సన్మానం చేస్తారు, పట్టం కడుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు నడవటానికి నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సార్, మహానాడు కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా సూపర్ 6 పథకాలు అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు కూడా నెరవేరలేదంటూ కూడా ఇటీవల గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రత్యక్షంగా మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అటు చంద్రబాబు పైన మీ పైన కూడా అవినీతి ఆరోపణలు చేశారు స్థానిక మాజీ ఎమ్మెల్యే. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్ద అవినీతి పరుడు, దుర్మార్గుడు. వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏది కూడా ప్రజలు పట్టించుకోరు. వాళ్ళు అటువంటి పనులు చేశారు కాబట్టి, దుర్మార్గాలు, పోలీస్ కేసులు అక్రమంగా పెట్టించారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది. ఏదైతే హామీలు ఇచ్చావో అన్ని కూడా నెరవేర్చుకుంటున్నాము. మరి పెన్షన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 3,000 4,000 చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయాలంటే 5 ఏళ్ళు పట్టింది. మరి ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వికలాంగులు కూడా మేము 3,000 6,000 చేయడం జరిగింది. అదేవిధంగా 100% ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పేషెంట్స్కి మరి 15,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా కిడ్నీ పేషెంట్లకి 15,000 రూపాయలు ఇస్తున్నాము. ఇప్పుడు కొత్తగా మరి పెరాల్సి వచ్చిన పేషెంట్లు కూడా మేము పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా రేపు మే మహానాడులో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నాము. ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మేము హామీ నెరవేరుస్తాము. రైతులు కూడా మరి పెట్టుబడికి 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అన్ని హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటీవల నామినేటెడ్ పోస్టులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పల్నాడుకి మొండి చేయి అనేది ఒక వినిపిస్తుంది. ఎందుకంటే కేవలం 2 వ్యక్తులకే ఇచ్చారు. ఒకటి చిలకలూరుపేట డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కష్టపడిన నేతలకి నామినేటెడ్ పోస్టులు తీవ్రంగా దెబ్బతీశారు. పల్నాడు జిల్లాని పూర్తి స్థాయిలో మరి కష్టపడిన వాళ్ళకి ఇవ్వలేదని ఒక టాక్ వినిపిస్తుంది. పార్టీ ఫిరాయించిన వాళ్ళకే అధిష్టానం పెద్దపీట వేస్తుంది. ఇది ఎలా చూస్తారు? అంటే పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరుగుద్ది. ఇటువంటి కార్యక్రమాల్లో పల్నాడు జిల్లాలో నాయకులందరూ కూడా న్యాయం జరుగుద్ది. ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో పార్టీకి 43 ఏళ్ళుగా అండగా ఉండి ఎవరైతే పార్టీలో పనిచేశారో, పార్టీ వల్ల ఆర్థిక పరంగా అన్ని నష్టాలు పోయారో వాళ్ళకి 100% పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. అదేవిధంగా మరి
పల్నాడు జిల్లాలో 2 చైర్మన్ పోస్టులు ఇవ్వటం, జీడీసీ బ్యాంక్ చైర్మన్ ఒకటి, అదే నీటి సంఘాల చైర్మన్ ఒకటి, 2 కూడా పెద్ద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్స్ కూడా మరి పూనాడు సీని గారికి, నర్సరావుపేట, అదేవిధంగా మరి మండుతక రామారావు గారికి, వీళ్ళిద్దరూ కూడా మరి సీనియర్ నాయకులు, పార్టీ కష్టపడ్డారు, వాళ్ళకు కూడా న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎవరైతే వ్యక్తులు పార్టీ కష్టపడ్డారో, ఇవాళ చూడండి ఎమ్మెల్యేగా అరవింద్ బాబు ఒక సాధారణమైన రైతు బిడ్డగా ఉన్నాను నేను, నన్ను ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అదేవిధంగా మరి బ్రహ్మారెడ్డి గారు, మీ ఇద్దరు కొత్తగా వచ్చిన 2 ఎమ్మెల్యేలు మాకు కూడా న్యాయం చేశారు. ఎవరైతే పార్టీ కష్టపడతారో, ఎవరైతే పార్టీకి అండగా ఉండి వాళ్ళు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారో వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వం భరోసా ఇస్తాయి. మొత్తంలో రోడ్లు విధ్వంసం అయిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ డొంక రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నర్సరావుపేట చుట్టుపక్కల ప్రాంతంలో రింగ్ రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు కూడా రోడ్డు పనులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి. కనీసం స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? దానికి ఒక ప్రణాళికమైన ఉందా? అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి గడిచిన 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో మరి నాగార్జున సార్ కుడి కాలువలన్నీ కూడా పూడిపోయినాయి, పిచ్చి చెట్లు పెరిగిపోయినాయి. ఇవాళ వాటిని అన్ని కూడా బాగు చేస్తున్నాం. అంటే కాలువలకి మార్గదర్శి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. దీనికి దాదాపు 1000 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. కాలువలన్నీ కూడా దగ్గరుండి శుభ్రం చేస్తున్నాం, జంగిల్ కటింగ్ చేస్తున్నాం, సిల్ట్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లు కూడా చాలా వరకు శాంక్షన్స్ అయినాయి. మన అసెంబ్లీ నర్సరావుపేట అసెంబ్లీలో అయితే ఇప్పటికీ దాదాపు 300 కోట్ల వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కూడా చాలా వాటికి వేయడం జరిగింది. ఇవాళ ఇంకో 2-3 రోడ్లు మిగిలినాయి. తప్పనిసరిగా వాటిని కూడా మేము దగ్గరుండి ఆ రోడ్లు కూడా వేయించి ప్రజలకి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం సిద్ధంగా ఉన్నాం. ఈ మహానాడులో ఒక దిశానిర్దేశానికి కూడా కార్యకర్తలకి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రానున్నటువంటి రోజుల్లో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తామని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, నర్సరావుపేట.